హలో అండి అందరికీ. సో ఇదో అండి మా నాన్నకి పెద్దారమాస రోజు బియ్యం ఇలా ఇచ్చి పూజ చేయించుకున్నాము పంతులతోని. తర్వాత మా తమ్ముడు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాము. ఆ రోజు వాడికి ఫుల్ ఫీవరు, మొత్తం ఫీవర్తోనే ఉండే. ఆయన పాపం పూజ చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు. జాండీసు, టైఫాయిడ్ జ్వరము, అసలు నిమ్మలమే లేకుండే. దాదాపు పూజ చేసేసి వాడిని అడ్మిట్ చేసుకుని ఉన్నాము. ఈసారి మాకు ఈ దసరా అన్నది ఈ పెద్దలకు బియ్యం ఇచ్చేది మాకు కలిసి రాలేదో లేకపోతే బ్యాడ్ లక్కో అర్థం కాదు. ఈసారి మనకైతే సాటిస్ఫాక్షన్ లేదు, మనశ్శాంతి అన్నది అస్సలు లేదు. హడావిడి అయిపోయింది. చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఏందో ఈసారి మా నాన్నకి ఇలా చేస్తున్నాం అనేసి. ఏం చేసామో కూడా తెలుస్తలేదు. మా తమ్ముడికి జ్వరం, మా ఆయనకి జ్వరం, అటు మా తమ్ముడికి టైఫాయిడ్ కాదు, మా తమ్ముడికి ఏంటది టైఫాయిడ్, మా ఆయనకేమో డెంగ్యూ ఫీవర్. ఇద్దరు ఇటు సైడ్ మా ఆయన బెడ్ మీద, అటు మా తమ్ముడు హాస్పిటల్లో. మాకు అసలు ఈసారి కలిసి రాలేదు. ఈ పెద్దరమాస ఒకటి దసరా అన్నది మాకేందో బ్యాడ్ టైం లాగా అయిపోయింది. అయినా పడగొట్టకూడదు అనేసి మా నాన్నకి మేము ఇలా పెద్దలకు బియ్యం ఇచ్చుకున్నాం. మాకున్న దాంట్లో చేసామన్నమాట. అసలు మా ఆయన ఇంకా కోలుకోలే, మా తమ్ముడు ఇంకా కోలుకోలే. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఇది సెకండ్ అన్నమాట. ఇక ఇది కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను, ఎందుకంటే మాకే బాధ అనిపించింది. మా తమ్ముడిని చూస్తున్నా, ఇటు మా ఆయనని చూసిన. థ్యాంక్ యూ.